హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా కూడా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేశారు. అంతేకాదు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే అసలు ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఎలా తెలుస్తుంది, దీనికి సంబంధించి మీకు ఈరోజు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే కొద్ది మంది స్టూడెంట్స్ రెండు రాష్ట్రాల్లో కూడా అంటే ఏపీ మరియు తెలంగాణలో రెండు చోట్ల కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ బేస్డ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి. కాబట్టి ఈ టూ స్టేట్స్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏపీ గురించి చూసినట్లయితే ఇది ఏపీ స్టేట్ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు గమనిస్తే అడ్మిషన్స్ అని ఉంది. ఈ అడ్మిషన్స్ లోనే మనకి ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కేవలము ఎంబీబీఎస్ బీడీఎస్ మాత్రమే కాదు, అంటే ఇక్కడ ఎండిఎస్, పీజీ, నర్సింగ్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ కి ఈ యూనివర్సిటీ ఏ ఏ కౌన్సిలింగ్స్ ని కండక్ట్ చేస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి ఈ అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అయితే ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనకి లేటెస్ట్ డేట్ వచ్చి ఇక్కడ 28/7/2025 ఉంది. నెక్స్ట్ డే వచ్చేటువంటి నోటిఫికేషన్ దీనిపైన కనిపిస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ స్క్రోల్ బార్ ఉంటుంది. దీన్ని మూవ్ చేసుకుంటూ ఇలా క్రిందకి వెళ్ళి మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటే చెక్ చేసుకోవాలి. లేదా ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే జస్ట్ కంట్రోల్ ఎఫ్ లేదా సర్చ్ బాక్స్ లో మీరు జస్ట్ ఎంబీబీఎస్ అని టైప్ చేసినా కూడా అక్కడ మీకు ఎంబీబీఎస్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఎల్లో కలర్ లో హైలైట్ అవుతాయి. కాబట్టి ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా మనకి కన్వీనర్ కోట అలాగే మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్స్ రెండూ కూడా రిలీజ్ అయ్యాయి. కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చాలా మంది స్టూడెంట్స్ కూడా అంటే అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ చూసుకోవాలి, ఏం చేయాలి, ఇలా చాలా కూడా భయపడుతూ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాస్పెక్టస్ ని అలాగే నోటిఫికేషన్స్ ని దయచేసి ఒక్కసారి చదివితే క్లియర్ గా దానిలో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేగాని మీరు కేవలము వీడియోస్ మీద కానీ డిపెండ్ అయితే ఆ వీడియోస్ లో మీరు వినేటప్పటికీ ఏ వర్డ్ అయితే అక్కడ వాయిస్ వస్తుందో అది మాత్రమే విని మీరు కంగారు పట్టడం జరుగుతుంది. చాలా మంది కూడా ఇదే చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మీకు మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది యూనివర్సిటీ వెబ్సైట్ లో. ఈ యూనివర్సిటీ వెబ్సైట్ లో డాక్యుమెంట్స్ వెరిఫై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేసినప్పుడు ప్రాపర్ గానే చేసి ఉండొచ్చు. కానీ ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వలన ఏమైనా ప్రాబ్లం వస్తే కొన్ని పర్టికులర్ డాక్యుమెంట్స్ ని రీ అప్లోడ్ చేయమని మీకు మెయిల్ కి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోట కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్యారలల్ గా మీకు వెరిఫికేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎవరికైనా సరే మెయిల్స్ లో రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేటువంటి మెసేజ్ గాని వస్తే ఆ మెసేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను క్రింద మీకు బాక్స్ శాంపుల్ ఇచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టూడెంట్ కి వచ్చినటువంటి మెసేజ్ ఇది. సో వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము, మేము వెరిఫై చేశాము. అయితే వెరిఫికేషన్ ఆఫీసరు రీ అప్లోడ్ చేయమని అడుగుతూ ఉన్నారు సర్టెన్ డాక్యుమెంట్స్ ని అని వీళ్ళు పంపించారు. మీరేం చేయాలంటే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నారో అదే ప్లేస్ లో ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి.
దీనిలో అడుగున రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే పదం కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఏ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని రీ అప్లోడ్ చేయాలి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ ని మాత్రమే మీరు రీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మరలా వాళ్ళు వెరిఫై చేస్తారు. మరలా ఏదైనా ప్రాబ్లం ఉంటే అగైన్ మరలా మీకు మెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వకపోతే వర్స్ట్ కేసులో యూనివర్సిటీ వాళ్ళు మీకు ఫోన్ కూడా చేసి దయచేసి ఇమ్మీడియట్ గా మీరు సబ్మిట్ చేయండి అని చెప్తారు. అర్థమైంది కదా? సో ఈ ప్రాసెస్ ఇప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్. ఈ యొక్క సబ్మిటెడ్ అప్లికేషన్ అలాగే అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసిన తర్వాత అన్ని ప్రాపర్ గా ఉంటే అప్పుడు మీకు V01 అండ్ V02 అప్రూవ్డ్ అనేటువంటి మెయిల్స్ వస్తాయి. కొద్దిమందికి V01 అప్రూవ్డ్ అని ఒకసారి వస్తుంది, ఇంకొకసారి V02 అప్రూవ్డ్ అని వస్తుంది. V01 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అని అర్థం. V02 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2. ఇద్దరు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లికేషన్ వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు అప్రూవ్ చేస్తారో ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ సర్వీసెస్ లో ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ క్రింద ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని డిస్ప్లే అయింది. సో ఎవరికైతే ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని వచ్చిందో వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్ గా వెరిఫై అయిపోయినట్లే లెక్క. ప్రతి ఒక్కరు కూడా మీకు మీరుగా జస్ట్ ఈ యొక్క సర్వీసెస్ లో క్లిక్ చేసి చూసుకుంటే సరిపోతుంది. అలాగే మీ యొక్క మెయిల్స్ ను కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. అర్థమైంది కదా? అయితే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వచ్చినటువంటి ఫైనల్ అప్లికేషన్ లో ఎలా ఉంటుంది, ఇంతకు ముందు మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ కి ఇప్పుడు ఫైనల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్ కి ఏ ఏ చేంజెస్ ఉంటాయి అనేది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. అప్లికేషన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. కేవలము ఇక్కడ మాత్రమే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ ఎంటీగా ఉంటుంది. అంటే జస్ట్ ఈ లిస్ట్ మాత్రమే కనిపిస్తుంది. మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ అప్లికేషన్ లో ఇక్కడ మీరు గమనించవచ్చు స్టేటస్ అనేది వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ V02 అప్రూవ్డ్ అని ఉంటుంది. సో ఇలా ఉంటే మీ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే లెక్క. సో స్టేట్ లో ఎంతమంది కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా 100% స్టూడెంట్స్ కి కూడా ఇలా వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ స్టెప్ కి యూనివర్సిటీ వాళ్ళు వెళ్ళరు. కాబట్టి చాలా మంది కూడా పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే, అంటే వాళ్ళే మాట్లాడుకొని మా ఫ్రెండ్ వాళ్ళు మాకంటే లేట్ గా అప్లికేషన్ పూర్తి చేశారు మేడం, వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయినట్లు వచ్చేసింది, మాకు ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే యూనివర్సిటీలో ఒక టీం ఉంటారు. ఆ టీం ఏం చేస్తారంటే ప్యారలల్ గా అంటే అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తూ ఉన్న టైంలోనే ప్యారలల్ గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఆ టీంలో ఒకరు ఫాస్ట్ గా చేయొచ్చు, ఒకరు స్లోగా చేయొచ్చు, లేదా ఒకరికి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మీద వాళ్ళు వేరే వాళ్ళని డిస్కస్ చేసి ఆ ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. ఇలా అంటే అందరికీ కూడా సబ్మిట్ చేసిన ఫస్ట్ డే వాళ్ళకి ఒకవేళ లాస్ట్ కూడా వెరిఫై అవ్వచ్చు, చెప్పలేము. సో దాని గురించి మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు వెరిఫై అయిపోయింది అనేది కాదండి, ఎప్పుడు మీకు అప్రూవ్ అయింది అనేది కాదు, అప్రూవ్ అయిందా లేదా అని మాత్రమే చూసుకోండి. అర్థమైంది కదా? అంతేగాని మీకు రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ ప్రాసెస్ పక్కాగా చేశారు అంటే ఎటువంటి భయం కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మైన్యూట్ మిస్టేక్స్ చాలా మందికి కూడా వస్తా ఉంటాయి. అవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా క్లియర్ గా చెప్తూ ఉన్నాను. పర్టికులర్ గా మీరు ఏదైనా సరే అంటే పిన్ కోడ్స్, అడ్రసెస్, స్కూల్ నేమ్స్ కానీ ఇలాంటివి ఎంటర్ చేసినప్పుడు వాటి గురించి ఏదైనా మిస్టేక్ ఉంటే దయచేసి మీరు ఎటువంటి భయం కూడా పొందాల్సిన అవసరం లేదు. కేవలము వీళ్ళు చెక్ చేసేది స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ రిమైనింగ్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా, అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్. మెయిన్ వీళ్ళు వెరిఫై చేసేది ఇదేనండి. ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చారు కదా, ఈ లిస్టే వీళ్ళు వెరిఫై చేస్తారు, కానీ మీరు ఎంటర్ చేసినటువంటి డేటాని పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే కొన్ని వేల అప్లికేషన్స్ వెళ్తాయి, కొన్ని లక్షల పేపర్స్ వాళ్ళు చెక్ చేయాలి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడకండి. ఫస్ట్ భయపడకుండా ఉండండి అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెరిట్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది వెబ్సైట్ లో. ఈ మెరిట్ లిస్ట్ కూడా ఎక్కడ డిస్ప్లే అవుతుంది ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో
ఆ అడ్మిషన్స్ క్రింద స్క్రోల్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్స్ అని. అక్కడ మీకు మెరిట్ లిస్ట్ కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేస్తారు. అది కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లోనే అవైలబుల్ గా ఉంటుంది మనకి. సో ఆ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది అనేది 2024 కౌన్సిలింగ్ డేటాని మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ లిస్ట్ లో డిస్ప్లే అవుతుంది. అంటే మీ యొక్క కేటగిరీ అవ్వచ్చు, జెండర్ అవ్వచ్చు, మీ స్కోరు, ఆల్ ఇండియా ర్యాంకు, రోల్ నెంబరు, అలాగే మీ యొక్క అప్లికేషన్ యూజర్ ఐడి నెంబరు, అలాగే మీరు ఏ రీజన్ కు సంబంధించినటువంటి స్టూడెంట్, మీకు మైనారిటీ కేటగిరీ ఉందా, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందా, లేదా ఆంగ్లో ఇండియన్ కేటగిరీ ఉందా, ఇలా అన్ని కలిపి ఇచ్చేటువంటి లిస్టు. దీనిలో స్టూడెంట్ నేమ్ కూడా వస్తుంది. సో ఇది కంప్లీట్ మెరిట్ లిస్ట్ అండి. ఇది కూడా ఫస్ట్ డైరెక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వరు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటారు. అది ఇచ్చి మీకు ఎవరికైనా దీని మీద కానీ మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తే మాకు గ్రీవెన్సెస్ కి మీరు రిపోర్ట్ చేయండి అని ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మీరు వెంటనే రిపోర్ట్ చేస్తే ఏదైనా మిస్టేక్స్ అనిపించినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇచ్చి ఒక 1 డే వాళ్ళు టైం తీసుకొని ఆ 1 డే తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. అది సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, పెద్దగా వేరియేషన్ ఉండదు. స్టేట్ లో ఉన్న అందరికి అయ్యేంత వరకు స్టార్ట్ చేయరు, గుర్తుంచుకోండి. అంటే దాదాపుగా ఇంకా ఒక వారం రోజులు టైం పట్టిద్దండి. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేస్తారు. అసలు ఆ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను, శాంపుల్ మాత్రమే. ఇది 2024-25 కౌన్సిలింగ్ కి సంబంధించిన డేటా నుండి తీసుకున్నది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏపీ స్టేట్ లో మనకి కేవలము 1 టైం వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేశారు. సో ఇలాగే ఉంటుంది నోటిఫికేషన్. దీని క్రింద మనకి కొన్ని పేజెస్ లో వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ గైడ్ లైన్స్ ఇస్తారు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు పెట్టుకునే ప్రయారిటీ ఎలా ఉండాలి, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మీకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దానిలో మీకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ప్రాస్పెక్టస్ చదివినా లేకపోయినా సరే కనీసం మీరు ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం 100% చదివి తీరాల్సిందే. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు రౌండ్ 1 నుండి రౌండ్ 2కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, అలాగే మాపప్ రౌండ్లు ఏం చేయాలి, స్ట్రే వేకెన్సీ రౌండ్లు ఏం చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తారు. ఎంతో మంది ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉన్నారండి. అంటే నేను ఆల్రెడీ దాదాపుగా నా యూట్యూబ్ ఛానల్లో నేను 840 వీడియోస్ చేశాను. దాదాపు సుమారుగా 800 వీడియోస్ కేవలము నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మాత్రమే చేశాను. మీకు ఓపిక ఉంటే ఆ వీడియోస్ లో ప్లే లిస్ట్ అక్కడ క్లిక్ చేసి చూస్తే ప్రతి సంవత్సరాన్ని అంటే ఇయర్ ను కూడా మెన్షన్ చేసి అక్కడ డీటెయిల్డ్ గా ఒక్కొక్క కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్లే లిస్ట్ పెట్టాను. దయచేసి మీరు అవన్నీ కూడా వింటూ ఉంటే అర్థమవుతాయి. వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి అసలు ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక 1.5 months బ్యాకే మీకు ఏపీకి సపరేట్ గా ఇచ్చాను, అలాగే తెలంగాణకి సపరేట్ గా ఇచ్చాను. నా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే వెబ్ ఆప్షన్స్ కి దాదాపు ఒక 4 or 5 days టైం ఇస్తారు మనకి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 day or 2 days తీసుకొని అప్పుడు మనకి అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేసే దాంతో పాటు ప్యారలల్ గా ఎవరెవరికైతే సీటు వచ్చిందో వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి SMS మెసేజ్ వచ్చింది, మీకు ఫలానా కాలేజ్లో సీటు వచ్చింది. మీరు వెబ్సైట్ లో మీ రిజల్ట్స్ ని చూసుకొని అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి అని. సో మీరు ఇప్పటి నుండి కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ ని అన్ని ఒరిజినల్స్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత జిరాక్స్ తీసుకోవాలి, తర్వాత మనీ రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్యాక్డ్ గా మీరు రెడీగా ఉంటే 1 by 1 ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు క్విక్ గా చేసుకోగలుగుతారు. అయితే ఈ అలాట్మెంట్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా శాంపుల్ ది నేను 2024 మాత్రమే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ పైన కాలేజ్ పేరు కూడా ఫుల్ ఫామ్ లో ఇస్తారు. అలాగే మీ యొక్క నీట్ ర్యాంక్ ఉంటుంది, రోల్ నెంబరు, స్కోరు, స్టూడెంట్ నేమ్, జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్, అలాగే ఫేజ్ 1, 2, 3 ఇలా అంటే ఒక్కొక్క రౌండ్ వెళ్లే కొద్దీ ఫేజ్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ మొబైల్ కి ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వలన లేదా మీ మొబైల్ ప్రాపర్ గా వర్క్ చేయకపోవడం వలన మెసేజ్ వస్తుందో లేదో తెలియదు కానీ
వెబ్సైట్ లో పీడిఎఫ్ లో కానీ మీ పేరు ఉంది అంటే మాత్రం 100% మీకు సీటు వచ్చినట్లే లెక్క. మరి ఆ లిస్టులో మేము ఎలా చూసుకోవాలి అని మీకు డౌట్ వస్తే జస్ట్ సింపుల్ అండి. ఏదైనా ఒక పీడిఎఫ్ అవ్వచ్చు లేదా ఎక్సెల్ షీట్ అవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే మీరు వెంటనే సర్చ్ చేయాలి అంటే కంట్రోల్ ఎఫ్. ఎఫ్ అంటే ఫైండ్ అని అర్థం. లేదా జస్ట్ సర్చ్ బాక్స్ ఉంటే అక్కడైనా సరే మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ని టైప్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఏ కాలేజ్ లో వచ్చిందో హైలైట్ అయిపోతుంది. సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. క్లియర్. సో ఇలా అలాట్మెంట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు జస్ట్ ఒక 4 or 5 days మాత్రమే కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి టైం ఇస్తారు. ఇమ్మీడియట్ గా మీరేం చేయాలంటే ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఏ ఏ ఎఫిడవిట్స్ తీసుకొని వెళ్ళాలి, ఏ ఏ బాండ్స్ మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, అన్ని కూడా డీటెయిల్డ్ గా మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీకు ఆశ్రమం కాలేజ్ లో సీట్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఆశ్రమం కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అడ్మిషన్స్ ట్యాబ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ 2024 to 25 చెక్ లిస్ట్ అండ్ ఫీ డీటెయిల్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తే అంటే అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, ఏ కేటగిరీలో సీటు వస్తే మీరు ఎంత అమౌంట్ పే చేయాలి, ఏ బ్యాంక్ అకౌంట్ కి పే చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి కాలేజీ వెబ్సైట్ లో కూడా మీకు ఆల్మోస్ట్ మీకు అవైలబుల్ గా ఉంటుంది డేటా. సో దయచేసి మీకు ఏ కాలేజీలో సీటు వస్తే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఇలా మీరు చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఎవరు? పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్, క్యాప్, స్పోర్ట్స్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్, పిఎంసి, ఇలా డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. టైం సపోర్ట్ చేయకపోతే ఒక్కొక్కసారి వీళ్ళు ఆన్లైన్ లో వెరిఫై చేసుకొని మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు. అలా కాకుండా సమ్ టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ వెరిఫికేషన్ కి వీళ్ళు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కి రమ్మని మీకు ఒక నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తారు. అది ఎక్కడ వస్తుంది అంటే మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ చేశారో అదే పేజ్ లో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంది కదండి, ఇక్కడ మీకు పీడిఎఫ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఉన్నాయి, కానీ ఆ తర్వాత మీకు స్పెషల్ కేటగిరీస్ కి సంబంధించినవి అన్ని కూడా ఎవ్రీథింగ్ టోటల్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఇదే పేజ్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. చక్కగా మీరు ఇంకా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరు ప్రతి రోజు ఈ వెబ్సైట్ ను ఒక్కసారి చూస్తూ ఉండండి. అలాగే తెలంగాణ స్టేట్ లో కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవబోతుంది 30th జూలైతో. మేనేజ్మెంట్ కోటాకు కూడా అతి త్వరలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది. అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి, కేవలము ఎంబీబీఎస్ బీడీఎస్ మాత్రమే ఉండవు. మీరేం చేయాలి అంటే కంట్రోల్ ఎఫ్, అక్కడ ఎంబీబీఎస్ అని టైప్ చేస్తే అప్పుడు ఎంబీబీఎస్ అని ఎక్కడైతే ఉందో ఆ వర్డ్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు హైలైట్ అవుతాయి ఎల్లో కలర్ లో. అప్పుడు మీరు ఈజీగా చూసుకోవచ్చు. అర్థమైంది కదా. సో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా చూసుకోండి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ వెరిఫికేషన్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడే మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అవబోతుంది కాబట్టి ఈ తెలంగాణ స్టూడెంట్స్ కూడా మీ యొక్క అప్లికేషన్ అలాగే మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని వీళ్ళు వెరిఫై చేస్తూ ఏదైనా క్వెరీస్ ఉంటే అంటే రీ అప్లోడ్ చేసే అవసరం ఉంటే డాక్యుమెంట్స్ మీకు ఒక మెయిల్ వస్తుంది. అక్కడ క్వెరీ ఐడి ఇస్తారు. ఆ క్వెరీ ఐడిని ఈ లింక్ మీద క్లిక్ చేసి ఐడిని మీరు ఎంటర్ చేసి వాళ్ళు ఏ డాక్యుమెంట్ అయితే రీ అప్లోడ్ చేయమన్నారో దాన్ని రీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఏపీ అయినా తెలంగాణకైనా రెండిటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, ఏపీలో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అంతేను. వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి సుమారుగా ఒక 8 లేదా 10 పేజెస్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా చదివి అర్థం చేసుకొని మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ని కంప్లీట్ చేసుకోండి. ఓకే.
నెక్స్ట్ దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించాను. ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి కాలేజ్ నేమ్ ఇస్తారు, అలాగే ఏ కాలేజ్ లో ఏ కేటగిరీలో మీకు అంటే అలాట్మెంట్ వచ్చింది అనేది అలాట్మెంట్ డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి ఈ పీడిఎఫ్ లో మీరు జస్ట్ కంట్రోల్ F అని టైప్ చేసి మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే టైప్ చేస్తే మీకు సీట్ వచ్చిందా లేదా, ఏ కాలేజ్ లో వచ్చింది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అంతేకాదు మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ కూడా SMS మెసేజ్ వచ్చింది. సో ఎప్పుడైతే మీకు మెసేజ్ వచ్చిందో మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి పీడిఎఫ్ లో ఒకసారి మరలా రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకొని మీ పేరు కానీ అక్కడ ఉంటే డెఫినెట్ గా మీరు ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఏ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఏ టైప్ ఆఫ్ ఎఫిడవిట్స్ కావాలి, అవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత కేవలము 4 or 5 days మాత్రమే మాక్సిమం ఇస్తారు. అది కూడా రౌండ్ 1 కి. రౌండ్స్ పెరిగే కొద్దీ మీకు నంబర్ ఆఫ్ డేస్ రిపోర్టింగ్ కి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండి ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకి రౌండ్ 1 జరుగుతూ ఉంది. అంటే డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి మనకి లేటెస్ట్ గా ఈ సంవత్సరం ఎన్ఎంసి వాళ్ళు కొత్త గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేశారు. అంటే ప్రతి ఒక్క పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటా ప్రాస్పెక్టస్ లో ఇచ్చినటువంటి మెడికల్ సెంటర్స్ కి వెళ్ళి అక్కడ మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ పొందితేనే ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో, అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే పీడబ్ల్యూడి కేటగిరీకి మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. దీని గురించి డేట్ ని ఎక్స్టెండ్ చేశారు. అయితే ఎవరైతే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఇంకా ఈ వెరిఫికేషన్ కి వెళ్ళలేదో వాళ్ళు ఈ రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే జూలై 31 సాయంత్రం 5 గంటల లోపు మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని రావాలి. మరలా యూనివర్సిటీ వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా చేస్తాము అని చెప్తున్నారు. కాకపోతే మీరు ఎంసీసీ ద్వారా పీడబ్ల్యూడి వెరిఫికేషన్ కి వెళ్ళి తెచ్చుకున్నటువంటి మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్ ని స్టేట్ మెడికల్ కౌన్సిల్ ముందు కూడా చూపించాలి అని చెప్తున్నారు. అంతేకాదు ఎఫిడవిట్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు ఇప్పటికే. ఆ ఎఫిడవిట్స్ ని అలాగే యూడిఐడి నెంబర్ ఉంటుంది, ఆ యూడిఐడి కార్డు కూడా వాళ్ళకి చూపించాలి అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ కోసమే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అనేది కొంచెం ఎక్స్టెండ్ అయింది 31 జూలై వరకు. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే ఆల్ ఇండియా కోటాకి రిజిస్టర్ చేసుకోవచ్చు ఫస్ట్ రౌండ్ కి. అలాగే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోండి. క్లియర్. ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి ఇక్కడ ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్, షెడ్యూల్, క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు, న్యూస్ అండ్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ లింక్, అలాగే కరెంట్ ఈవెంట్స్, వీటిల్లోనే మనకి లేటెస్ట్ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ వెబ్సైట్ లో కూడా ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత లాక్ చేయాలా? దయచేసి ఎవ్వరు కూడా లాక్ చేయాల్సిన అవసరం లేదు. అందరివి కూడా అంటే మన డెడ్ లైన్ కంప్లీట్ అవటంతోనే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా వాటిని లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వద్దు అంటున్నానంటే ఒకవేళ మీరు ఏదైనా లాస్ట్ మినిట్ లో చేంజెస్ చేసుకోవాలి అంటే ఆ ఫెసిలిటీ మీకు ఒకసారి లాక్ చేస్తే ఉండదు. మీరు లాక్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మీరు చేయకుండా ఉంటే బెస్ట్. మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మీకు ఇదే వెబ్సైట్ లో ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో మీకు రిజల్ట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు డిస్ప్లే అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకుని మాత్రమే మీరు రిజల్ట్స్ చూసుకుంటారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ కి కానీ లేదా మెయిల్ కి కానీ ఎటువంటి మెసేజెస్ కూడా రావు. కేవలము ఈ వెబ్సైట్ లో పీడిఎఫ్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఆ పీడిఎఫ్ సుమారుగా అంటే దాదాపు ఒక 900 పేజీలు లేదా 1000 పేజీల వరకు ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో మీరు మరి అంత పెద్ద పేజ్ లో చూడాలంటే కష్టం. కాబట్టి సేమ్ లాజిక్ అండి, కంట్రోల్ F కొట్టండి. అక్కడ మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే టైప్ చేయండి. కేటగిరీ ర్యాంక్ అని కానీ ఇంకా వేరే ఏది టైప్ చేయొద్దు. ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే టైప్ చేస్తే అప్పుడు మీకు అక్కడ మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది క్లియర్ గా కనిపించింది. అర్థమైంది కదా? సో ఇది అంటే ఎలా మీరు ఈ యొక్క రిజల్ట్స్ చూసుకోవాలి అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ లో మీకు అనౌన్స్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే పేజ్ లో చూసుకుంటూ ఉండండి. ఓకే. అయితే అసలు ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక శాంపుల్ 2024 కాపీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదే ఇలా ఉంటుందండి. అర్థమైంది కదా? ఇక్కడ
ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఉంటుంది. స్టేట్ ర్యాంక్ అని కానీ కేటగిరీ ర్యాంక్ అని కానీ ఏ పదాలు ఉండవు నీట్ కౌన్సిలింగ్ లో. ర్యాంక్ ఉంటుంది, అలాగే అలాటెడ్ కోటా ఉంటుంది. అంటే ఏ కోటాలో మీకు సీటు వచ్చింది. ఓపెన్ సీట్ కోటా అంటే ఎయిమ్స్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఓపెన్ సీట్ కోటా అంటారు. అదే గవర్నమెంట్ కాలేజ్ లో వస్తే ఆల్ ఇండియా కోటా అంటారు. అదే డీమ్డ్ కాలేజెస్ లో వస్తే డీమ్డ్ కోటా అంటారు. ఒకవేళ ఎన్ఆర్ఐ కోటాలో వస్తే ఎన్ఆర్ఐ కోటా అంటారు. అంటే పేరు మారుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, అలాగే ఏ కోర్సులో వచ్చింది, అలాగే ఏ కేటగిరీలో వచ్చింది, అలాగే క్యాండిడేట్ కేటగిరీ ఏంటి. ఇది అలాటెడ్ కేటగిరీ అంటే మీకు అలాట్ అయినటువంటి కేటగిరీ ఏంటి, అసలు స్టూడెంట్ ఏ కేటగిరీ స్టూడెంట్. అంటే ఒకవేళ ఈ స్టూడెంట్ మంచి మెరిటోరియస్ స్టూడెంట్ అనుకోండి, ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ ఈ స్టూడెంట్, కానీ ఇతని యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 1.03. మీకు అంటే వింతగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. 2024 కౌన్సిలింగ్ లో చాలా మందికి కూడా 720కి 720 మార్కులు వచ్చినాయి. కాబట్టి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి అని వాళ్ళకి అర్థం కాక ఇట్లా 1.01, 1.02 ఇలా ఇచ్చారు. అంతేగాని మీరు వీటిని చూసి కంగారు పడకండి, ఈ సంవత్సరం కూడా ఇలాగే ఇస్తారని. అర్థమైంది కదా, సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఇస్తారు. సో ఇక్కడ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్, అతను ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయినా కూడా మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఇతనికి ఇక్కడ మీకు ఓపెన్ కేటగిరీలోనే సీట్ అలాట్ అయ్యింది. ఈ స్టూడెంట్ కి ఓబీసీ కేటగిరీలో సీట్ అలాట్ అవ్వలా, ఎందుకంటే మెరిట్ ని బేస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి ఓపెన్ కోటాలో వచ్చేసాడు ఈ అబ్బాయి. అర్థమైంది కదా. సో ఇలా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అలాగే ఆల్ ఇండియా కోటాలో వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ప్రాసెస్ తర్వాత ఇప్పుడు మీరందరూ కూడా చూడవలసినటువంటి ప్రాసెస్ ఏంటి, ఎక్కడ చూసుకోవాలి, డైలీ ఏం చేయాలి, సుమారుగా ఎన్ని రోజులు బట్టే అవకాశం ఉంది, ఒక అవగాహనతో ఉంటారు అని నేను ఈ రోజు ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ పీరియడ్ లో నాకు వీడియోస్ చేయాలి అన్న కష్టం అండి. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టూడెంట్స్ ఉంటారు నాకు, దాంతో పాటు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ పీరియడ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. సో మీరందరూ కూడా జాగ్రత్తగా మీ కౌన్సిలింగ్ ని జరిపించుకోండి. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. దయచేసి మీరు దేనికి అప్లై చేస్తున్నారో కేవలం ఆ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.